ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా ఈ సమ్మర్లకి పెసరపప్పు పాయాసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా అయితే ఒక 3/4 కప్పు దాకా పెసరపప్పు అయితే తీసుకున్నానండి. ఈ 3/4 కప్పు పెసరపప్పులకి 1 కప్పు ఫుల్గా బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ బెల్లంని బాగా నలగొట్టి అయితే తీసుకున్నానండి. పాయసంలకి ఎప్పుడైనా కూడా బెల్లం అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు గొబ్బిర కూడా 1/2 కప్పు గొబ్బిర కూడా ఈ విధంగా తురిమి పెట్టుకున్నానండి. మీకు తురమలో ఇష్టం లేకపోతే స్ట్రైట్గా మిక్సీ అయినా కచ్చాపచ్చాగా వేసుకొని పెట్టుకోవచ్చండి. ఇప్పుడు కొన్ని జీడిపప్పు, కొన్ని ఎండి ద్రాక్ష కూడా తీసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు 1 కప్పు పాలు కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టుకుని ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పెసరపప్పు అంతా కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని ఈ పెసరపప్పుని బాగా ఫ్రై చేయాలండి. పెసరపప్పు అనేది లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా మాటిపోతే పాయసం అనేది బ్లాక్గా ఉంటుంది, టేస్ట్ అనేది కూడా అంత బాగుండదండి. సో ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి వాష్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లోకి అయితే తీసుకుని పప్పు ములిగేంత వరకు వాటర్ వేసి ఒక 5 విసులు రానిచ్చి పక్కన ఉంచండి. ఇప్పుడు ప్యాన్లకి తగినంత నెయ్యి వేసుకుని మనం ముందుగా తీసి పెట్టుకునే జీడిపప్పు, ఎండు ద్రాక్షణ కూడా వేసేసుకుని బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని ఫ్రై చేయండి. మీకు జీడిపప్పు, ఎండు ద్రాక్ష కాదండి, మీ దగ్గర ఏ నట్స్ ఉంటే ఏవైనా కూడా వేసేసుకోవచ్చండి. వేసుకుని ఈ విధంగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని బాగా ఫ్రై చేయాలండి. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే కూడా పూర్తిగా తీసుకుని చల్లారనిచ్చి పక్కన ఉంచండి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం ముందుగా తీసి పెట్టుకున్న గొబ్బరి అంతా కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేయాలండి. గొబ్బరి అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలండి. ఎప్పుడైనా కూడండి ఈ పెసరపప్పు పాయాసంలోకి ఈ గొబ్బరి అనేది పచ్చి గొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకుని ఈ పాయాసంలో వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి పక్కన ఉంచండి. ఇప్పుడు బౌల్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న పాలంతా కూడా వేసుకొని బాగా మరగనివ్వండి. పాలు అనేది ఈ విధంగా 5 సార్లు పొంగి వచ్చిన తర్వాత బాగా చిక్కటి కంటెంట్స్కి వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పెసరపప్పు అంతా కూడా మరొక బౌల్లోకి అయితే మార్చేసుకొని గ్యాస్ పైన అయితే పెట్టుకుని సిమ్లో అయితే పెట్టుకుని మనం ముందుగా తీసి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేసుకుని బాగా బెల్లము ఈ పెసరపప్పు రెండు కూడా కలిసేడుగా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని ఉడికించాలండి. పెసరపప్పు అనేది కాస్త అడుగంటుకుంటుంది, సో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గొబ్బరి, ఆ నట్స్ అంతా కూడా వేసేసుకుని బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని మరీ ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలండి. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల పాయాసం అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పాటు ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుని బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించాలండి. మీకు పాలు వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసి ఇవ్వచ్చండి. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఈ పాయాసం అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా కాల్చి చల్లార్చిన పాలను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు చల్లారనిచ్చి సర్వ్ చేసుకోండి. ఎందుకంటే మనం బెల్లం అనేది కాస్త ఉప్పు బెల్లం అయినా కూడా వేసుకోవచ్చండి. ఈ ఉప్పు బెల్లం వేయడం వల్ల పాయాసం వేడి మీద ఉన్నప్పుడు పాలు అనేది వేసుకుంటే పాలు అనేది కాస్త ఇరిగే ఛాన్సెస్ ఉందండి. సో పాయాసం అనేది బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పాలంతా కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. మరి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.